నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇద్దరి బెంచ్ల ధర్మాసనం చీఫ్ జస్టిస్ రమేష్ సింగ్, జస్టిస్ రజనీ దుబే ఒక వరకట్న హెరాస్మెంట్ కేసులో దగ్గర బంధువుల మీద కేసును క్వాష్ చేస్తూ నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే భార్యాభర్తలు ఉన్నారు. భర్త తాలూకు దగ్గర బంధువుల మీద భార్య బంధువులు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. ఇట్లా వరకట్నం కోసం హెరాస్మెంట్ చేశారు. భర్త తాలూకు తల్లి, తండ్రి, దగ్గర బంధువులు కాబట్టి వాళ్ళని పనిష్ చేయండి అంటే పోలీసులు అందరి మీద కూడా సెక్షన్ 498A ఐపీసీని అనుసరించి, సెక్షన్ 323 ఐపీసీని అనుసరించి కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు తప్పుగా పెట్టారు. మాకు దీంట్లో సంబంధమే లేదు, ఇది వాస్తవము, ఆ పిల్లాడి బంధువులం, మేము దగ్గర బంధువులం, కానీ మాకు సంబంధం లేదు, ఇది క్వాష్ చేయండి అని హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెడితే ఇది ఇద్దరి జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది. అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఈ దగ్గర బంధువుల మీద ఏ అభియోగం లేదు, ఏ ఎలిగేషన్ లేదు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా హెరాస్ చేశారో ఎక్కడా చెప్పలేదు, కేవలము ఆ పిల్లాడి దగ్గర బంధువులు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టారు కాబట్టి ఆ కేసుని వాళ్ళ మీద క్వాష్ చేయడం జరిగింది అని క్వాష్ చేయడం చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా కంప్లైంట్లో దగ్గర బంధువుల మీద ఇటువంటి కేసులు పెడితే అభియోగాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏ రోజు ఎప్పుడు ఎక్కడ హెరాస్మెంట్ చేశారు, ఈ అమ్మాయి హెరాస్మెంట్కి గురి కాబడ్డది వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర అని డేట్లు, టైంలు చెప్పకపోతే ఈ విధంగానే క్వాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఏదైనా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే భర్త తాలూకు బంధువుల మీద కేసు పెట్టేటప్పుడు భర్తను ఆటోమేటిక్గా ఎలాగైనా చేస్తారు, కానీ దగ్గర బంధువుల్ని చెయ్యాలి అంటే ఇట్లా ఎవిడెన్స్ క్షుణ్ణంగా ఉండాలి, పర్టికులర్గా ఉండాలి, ప్రఖ్యాతంగా ఉండాలి, తర్వాత పరోక్షంగా లేకుండా డైరెక్ట్గా ఉండాలి. అంతేగాని వేగ్గా పెడితే ఈ విధంగానే క్వాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.